వెల్కమ్ టు నమస్తే తెలంగాణ. కాఫీ ఈ పేరు వింటే చాలు కోట్లాది మందికి మనసు పరవశిస్తుంది, ఒళ్ళు పులకరిస్తుంది. పొద్దుటే లేచి లేవగానే బెడ్ కాఫీతో మొదలుపెట్టి రోజు మొత్తం మీద కనీసం 5-6 కాఫీలైనా ఒంట్లోకి వెళ్ళకపోతే విలవిల్లాడిపోతారు చాలామంది. ఒక కవిగారైతే ఏకంగా కాఫీ దండకం కూడా రాశారంటే మనపై కాఫీ ప్రభావం ఏ లెవెల్లో ఉందో చెప్పాల్సిన పని లేదు. అయితే కాఫీని ఒక పరిమితిలో సేవించడం వల్ల కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయని గతంలో పలు రీసెర్చ్లు వెల్లడించాయి. ఇప్పుడు కాఫీకి సంబంధించి తాజాగా మరొక ప్రయోజనం బయటకు వచ్చింది. కాఫీ సేవనం మానవుల మెదడులో చురుకుదనాన్ని పెంచడమే కాకుండా జ్ఞాపక శక్తి, లక్ష్య నిర్దేశిత ప్రవర్తనను కూడా ప్రభావితం చేస్తుందని ఫ్రాంటియర్స్ ఇన్ బిహేవియరల్ న్యూరో సైన్సెస్ జర్నల్లో ప్రచురితమైన అధ్యయనంలో పరిశోధకులు అభిప్రాయపడ్డారు. ఇదొకటే కాదు, దృష్టిని నియంత్రించే మెదడులోని నరాల నెట్వర్క్ కనెక్టివిటీని కూడా కాఫీ సేవనం పెంచుతుందని ఆ పరిశోధకులు తెలిపారు. కాఫీ తాగడం వల్ల కలిగే లాభాలు, ప్రభావాలను సాదా కెఫిన్ పాక్షికంగా మాత్రమే కలిగిస్తుందన్నారు. ఇలా చెప్పారు కదా అని ఎడాపెడా కాఫీ తాగేకండి, పరిమితంగా తాగి ఈ ప్రయోజనాలను అందుకోండి.